మీకు టైం దొరికితే షూటింగ్ నుంచి దొరుకుతుందో లేదో అప్పుడు ట్రావెల్ చేయడం ఇష్టమా మీకు? ఎక్కడికైనా వెళ్ళాలి? మాక్సిమం సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నిటి వెళ్ళిపోయాం. సౌత్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళిపోయాం. మేము వెళ్తే టెంపుల్స్కే వెళ్తాం. ఫ్రీ టైంలో టెంపుల్స్ తప్ప ఇంకెక్కడ నాకు డివోషనల్ సైడ్ ఉంది కాబట్టి మదర్ అండ్ సిస్టర్ కూడా అక్కడికే వెళ్తాం. మహా అయితే ఇక్కడ ఏదైనా మాల్స్ ఉంటాయి కదా, ఆ మాల్స్ లో ఒక 2 hours తిరిగేసి వచ్చేస్తాం అంతే. మీరు షాపింగ్ అంతా ఎక్కడ చేస్తారు? అసలు చేయను, ఆన్లైనే. లోపల కూర్చొని ఈ లిప్స్టిక్, ఈ మేకప్, ఈ ఐలైనర్, ఈ డ్రెస్సు, ఈ చెప్పులు, ఈ షూ అన్ని కూర్చొని కొంటాం. ఎప్పుడన్నా మాల్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంటా అంతే. అప్పుడు కూడా చాలా లిమిటెడ్ గా కొంటాం, ఎక్కువ ఏం కొనం. మీకు ఎప్పుడైనా అభిమానులు మీకు సీక్రెట్ గా మెసేజ్ చేయడం కానీ, లేదా మీ సోషల్ మీడియాలో మీరు తక్కువ ఉంటారు, ఎప్పుడైనా క్రేజీగా మెసేజ్ చేయడం లేనప్పుడు లెటర్స్ వచ్చేవి. లెటర్స్ చాలా వచ్చేవి, ఛానల్ కి చాలా వెళ్ళినాయి లెటర్స్. ఆ లెటర్స్ కూడా చూపించారు నాకు. ఓకే, చూపించేవాళ్ళు. ఏముంటుంది అందులో? ఏం మాట్లాడారు? వాళ్ళ పెయిన్ ఉంటుంది దాంట్లో, వాళ్ళ బాధలు ఉంటాయి ఎక్కువగా. వాళ్ళు అంటే మనం యాక్ట్ చేసి మర్చిపోయి ఉంటాం, ఆ కథ ఏంటో మర్చిపోయి ఉంటాము, ఆ సీన్ ఏంటో మర్చిపోయి ఉంటాం. బట్ వాళ్ళు చాలా హర్ట్ అయ్యేవాళ్ళు. నా లైఫ్లో ఇది జరిగిందండి, మీరు అది చేశారు, బట్ దాని నుంచి ఎలా బయటికి రావాలో మీరు అక్కడ చూపించారు, నేను అది నేర్చుకున్నాను, ఇలాంటివి ఏవేవో వచ్చేవి. ఇప్పుడు మనకి అర్థం కూడా అయ్యేది, ఏంటి ఇంత జరుగుతుందా నిజంగా? మనం ఏమనుకుంటా అంటే ఇవన్నీ నిజంగా జరుగుతాయా, ఏంటో యాక్ట్ చేస్తున్నాం మనం, ఏంటో రాస్తున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది. బట్ చాలా బయట జరిగేవే మనం చేస్తున్నాం, అది కూడా తర్వాత లేట్గానే తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి గిఫ్ట్లు వచ్చేవి, గిఫ్ట్లు వచ్చేవి, ఫోన్లు వచ్చేవి, శారీస్ పంపించేవాళ్ళు చాలా మంది. శారీసే కదా మనం ఎక్కువ కట్టేది, సో శారీస్ పంపించేవాళ్ళు గిఫ్ట్ గా. నాకు చాలా శారీస్ ఇచ్చినాయి. నాకు ఎంత అభిమానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది. బట్ ఏంటనంటే వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎప్పుడు ఆర్టిస్టుల మీద వాళ్ళు అంటే అఫ్ కోర్స్ రోల్ మోడల్ అనుకోవచ్చు, ఆ క్యారెక్టర్ని రోల్ మోడల్ అనుకోవచ్చు, కానీ ఆ ఆర్టిస్ట్ని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ ముందు వాళ్ళ లైఫ్ ఒకటి, స్క్రీన్ వెనక వాళ్ళ లైఫ్ ఒకటి. సో వాళ్ళ క్యారెక్టర్ అది కాదు. ఆ భ్రమలో మీరు ఉండొద్దు, ఆడియన్స్ మీరు ఉండొద్దు. జస్ట్ ఆ క్యారెక్టర్ని లవ్ చేయండి. ఓకే, మీరు అఫ్ కోర్స్ వాళ్ళు నిజంగా మీకు ఇన్స్పిరేషన్ అయ్యారు అని అంటే వాళ్ళని ఫాలో అవటంలో కూడా తప్పలేదు, అంతవరకు కూడా వెళ్ళొచ్చు, తప్పలేదు. కానీ పిచ్చి అభిమానం అనేది ఎవరికి ఉండరాదు. మీరు ఎవరినైనా చూసి యాక్టింగ్ నేర్చుకోవడం కానీ, అరే నేను ఇలా ఇంప్రూవైజ్ చేయాలి, మీ ఫేవరెట్ యాక్టర్ ని అలా ఎవరినైనా చూసారా? నాకు రాధిక గారు, నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం, మై బెస్ట్. నాకు చాలా, అందుకే ప్రవళిక అని మార్చుకున్నాను. యాక్చువల్లీ పేరు పద్మా చౌదరి అని ఉండేది, దాన్ని ప్రవళిక అని మార్చుకున్నదే ఆఖరి పోరాటంలో శ్రీదేవి గారి పేరు అది. అది చాలా నచ్చి నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నచ్చి నేను ఆ పేరు పెట్టేసుకున్నా, నేను ఈ పేరులోనే ట్రావెల్ అవ్వాలి తెలుగులో అని. బికాజ్ నాకు చెన్నైలో ఉండేటప్పుడు ఏంటంటే స్కూల్ నేమ్ పద్మా చౌదరి అనే ఉండేది. అది నా స్కూల్ వాళ్ళు కూడా సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళందరూ పిలవటంతో అక్కడ ఏంటంటే పద్మా చౌదరి అనే తెలుసు తమిళ వాళ్ళకి, తెలుగులో అది ఉండద్దు అని చెప్పి నేను ప్రవళిక అని మార్చుకున్నా. పేరు బాగా కలిసి వచ్చిందని నమ్ముతారా? 2 పేర్లు బాగా కలిసి వచ్చింది. సో అక్కడ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాధిక గారు నాకు ఇన్స్పిరేషన్ అన్న, ఒక యాక్టింగ్లో ఇంత ఉంది అని చూడాలని చెప్పింది కూడా ఆవిడే. అఫ్కోర్స్ ఆమె నేరుగా వచ్చి కూర్చొని ఏమీ లెక్చర్ ఏం తీసుకోలేదు, కానీ ఆమెను చూస్తూ ఉంటేనే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎలా ఈ యాక్టింగ్ మీకు ఎలా, మీరు ఒక కోర్స్ చేయలేదు, ఏం చేయలేదు? ఏం లేదు, జీరో నాలెడ్జ్. నాకు అసలు స్టార్టింగ్లో ఏం యాక్టింగ్ రాదు. నాకు ఎవరికి వస్తుంది స్టార్టింగ్లో? ఊరికి బయట వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేయంటే ఏం చేస్తారు, అలా వచ్చింది. బట్ చూస్తూ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద మీకు ఫీల్ అయితే వస్తుంది. నేను బాలచంద్ర గారు సీరియల్ చేశాను, సముద్రకని గారు ఇప్పుడు విలన్ రోజ్ మంద మూవీస్లో చేస్తున్నారు. ఆయన డైరెక్టర్, ఒకప్పుడు టీవీ సీరియల్ డైరెక్టర్. ఆయన సీరియల్ నేను చేశాను, నేర్పించారు వాళ్ళు బాలచంద్రన్ గారు. సో కవితాలయ అక్కడ చెన్నైలో అప్పుడు ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ మనకి యాక్టింగ్ నేర్పిస్తారు, తిట్టి నేర్పిస్తారు, కొట్టి కూడా నేర్పిస్తారు. ఆ రేంజ్కి ఉండేది అక్కడ తమిళ్లో. సో వాళ్ళు నేర్పించిందే యాక్టింగ్. సో ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి ఆర్టిస్ట్, నాతో చేసిన పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు నేర్పించిందే. అక్కడి నుంచి నేర్చుకొని చేస్తున్నదే ఇదంతా. మీకు ఇప్పటి వరకు కోస్టార్ ఉంటారు కదా, ఆయన వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ ఇప్పటి వరకు సాగుతుందంటే ఎవరు ఉంటారు? అందరితో ఇప్పటి వరకు మ్యాక్సిమం
ట్రావెల్ అవుతున్నాను, చేస్తూనే ఉన్నాను. ఓకే. ఇప్పుడున్న వాళ్ళు కూడా కంటిన్యూగానే మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ ఉంటాం కానీ నేను అదే ఫ్రెండ్షిప్ లెవెల్కి వెళ్ళను, ఎక్కువ క్లోజ్ అనేది వెళ్ళను. మీ లైఫ్ లో మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఒక వ్యక్తి ఉన్నారా ఎవరైనా? మా మదరే. మదరేనా? ఓకే. మదర్. ఇంకా మీ ఫ్యాన్స్ కి చెప్పాలనుకునేది ఏం చెప్తారు? ఇప్పుడు జెన్జీ ఉంది, మీరు ఇందాక అన్నారు ఫోన్ గురించి అన్నారు, ఇది అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? జెన్జీ ఆల్సో వాళ్ళు చాలా అప్డేట్ లో ఉన్నారు మనకన్నా, చాలా టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు కూడా. వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కారు. అంటే అఫ్కోర్స్ చాలా దీంట్లో చూస్తున్నా వీళ్ళకి ఏం అర్థం కాదు, ఒకసారి చెప్తే అర్థం కాదు, వీళ్ళకి 10 సార్లు చెప్పాలి, ఏం అర్థం చేసుకోరు, అది ఎందుకు అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించాలి, ప్రశ్నించడం కరెక్టే, తప్పులేదు. ఒక్కొక్క జనరేషన్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి, మా తాత ముత్తాతలకి మేబీ మా జనరేషన్ నచ్చకపోయి ఉండొచ్చు, ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళు అనుకుని ఉంటారు. సో అలాగే ఇప్పుడు మేము జెన్జీని చూసి ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకో, మరి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అదేనేమో, నెక్స్ట్ అలానే ఉంటుందేమో. సో దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి, మంచి ఫాలో అవ్వాలి. వాళ్ళు వెనక ఉన్న తరం వాళ్ళు ఏమేమి మంచి చేశారో దాన్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి. మన సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలుగు మాట్లాడండి, తెలుగు నేర్చుకోండి, కొంచెం మన సంస్కృతిని ఫాలో అవ్వండి, అంతకుమించి ఇంకేం చెప్పదలుచుకోవాలి వాళ్ళకి.